ఖమ్మం జిల్లాలో పర్యటన తర్వాత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ సచివాలయం చేరుకున్నారైన కొద్దిసేపటి క్రితం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. వరద నష్టం వివరాలను అందజేశారు. ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద నష్టంపై సెక్రటేరియట్లో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో పర్యటన తర్వాత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. అట్నుంచటే ఆయన తెలంగాణ సచివాలయానికి చేరుకోవడం జరిగింది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. వరద నష్టం వివరాలను కూడా కేంద్ర మంత్రికి అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద నష్టానికి సంబంధించి సెక్రటేరియట్లో ఏర్పాటు చేసినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో పర్యటించిన తర్వాత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ప్రస్తుతం హైదరాబాద్ చేరుకుని తెలంగాణ సచివాలయంలో ఉన్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికిన తర్వాత వరద నష్టం వివరాలను అందజేశారు. అలాగే ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద నష్టానికి సంబంధించి సెక్రటేరియట్లో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించడం జరిగింది. ఈ అంశాలపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, కాసేపటికితమే కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటుగా బండి సంజయ్ ఇద్దరు కూడా తెలంగాణ సెక్రటేరియట్ కు చేరుకున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ కు చేరుకున్న కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రివర్గ సభ్యులు స్వాగతం పలికారు. ఇటీవల కాలంలో తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన అదేవిధంగా వరదలతో ఆస్తులు కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏరియల్ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత నేరుగా ఖమ్మం నుంచి హైదరాబాద్ లోని సెక్రటేరియట్ చేస్తున్నారు. కాసేపటి హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన వరద నష్టానికి సంబంధించి అదేవిధంగా వరదలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని కాసేపటి కేంద్ర మంత్రులు పరిశీలించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. పాటుగా ఇతర అధికారులతో కూడా పాల్గొని రాష్ట్రంలో వరదల వల్ల కలిగిన నష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ నష్టాలకు సంబంధించి తక్షణమే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలను కేంద్రం సహాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈ వరదల కారణంగా దాదాపు 5,500 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల పాటు కూడా తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి మరొక వైపు వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు అదేవిధంగా మహబూబాద్ జిల్లాకు అదేవిధంగా నల్గొండ జిల్లాకు ఈ 3 జిల్లాలకు పెద్ద ఎత్తున నష్టం అయితే వాటిల్లింది. దాదాపు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అదేవిధంగా చాలా మంది నేరస్తులు కూడా మిగిలారు. దాదాపు 16 మంది ఈ వరదల కారణంగా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వరదల కారణంగా చనిపోయిన వారికి ఒక్కొక్క వ్యక్తికి దాదాపు 5 లక్షల రూపాయలు ఎక్కువ చేస్తే చెల్లించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందులో భాగంగానే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలను విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇదే కాకుండా పంటలు కావచ్చు పాడి పశువులు నష్టపోయిన వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రాథమికంగా విచారణ
అయితే జరుపుతున్నారు. ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో పంట నష్టానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆస్తులు కోల్పోయిన వారు కావచ్చు, ఇతర నష్టానికి సంబంధించి అంచనా వేస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఆయా పనుల్లో నిమగ్నమై ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధితో మాట్లాడడం జరిగింది. సిఎస్ శాంతకుమార్తో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి వివరాలు అందలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శాఖకు సంబంధించి ఏ శాఖకు ఎంత నష్టం జరిగిందనే విషయానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లెక్కలు తీసే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు రోడ్లు భవనాలు కావచ్చు, అదేవిధంగా పంట నష్ట పరిహారానికి సంబంధించి వ్యవసాయ శాఖ, అదేవిధంగా విద్యుత్ శాఖ, దాదాపు 4 మేజర్ శాఖలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ శాఖ 4 శాఖలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో నష్టానికి సంబంధించి ఒక ప్రాథమిక అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా వేసిన అంచనాల ప్రకారం 5,500 కోట్ల నష్టం అయితే జరిగింది. ఇందులో భాగంగానే దాదాపు 2,000 కోట్ల రూపాయలు తక్షణ సహాయం కేంద్రం చేస్తే తమకు కొంత ఉపశమనంగా ఉంటుందని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అందిస్తే తమ కేంద్రం నుంచి అందించాల్సిన సహాయానికి సంబంధించి కూడా త్వరలోనే సహాయాన్ని విడుదల చేస్తామని చెప్పేసి అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇందుకు సంబంధించి వారం రోజుల్లోనే పూర్తి స్థాయి నివేదిక అందజేస్తామని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీరంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చెప్పారనే విషయానికి సంబంధించి వారు ఆయన మాట్లాడిన తర్వాత ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఏదైనా ఇంకా ఆపద సమయంలో యుద్ధ విమానాలను కూడా అందుబాటులో పెట్టాము, ఆర్మీ హెలికాప్టర్లను కూడా అందుబాటులో పెట్టాము, అవసరమైతే వాటిని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.